హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కుకింగ్ డైరీస్. ఈరోజు కుకుంబర్ దోస విత్ బ్రౌన్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సినవి 1 కప్ బ్రౌన్ రైస్ ఒక బౌల్లో తీసుకోండి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ ఆర్ 5 to 6 అవర్స్ సోక్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వాష్ చేసుకొని బ్రౌన్ రైస్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక చిన్న కప్లో 2 to 3 teaspoons అటుకులు వేసుకొని వాష్ చేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్: కుకుంబర్, దోసకాయ, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 1 కప్ గ్రేటెడ్ కోకోనట్, ఒక మిక్సీ జార్లోని అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకోండి. ఇక్కడ జింజర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడాను మీ స్పైస్ తగ్గట్టు ఇంక్రీజ్ ద కౌంట్. వెరీ హెల్తీ రెసిపీ అండ్ గ్లూటెన్ ఫ్రీ రెసిపీ, మస్ట్ ట్రై రెసిపీ. 1/2 కప్ గ్రేటెడ్ కోకోనట్ కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం 1 teaspoon జాగరీ పౌడర్ కూడా యాడ్ చేస్తాము, మొత్తం బ్యాలెన్స్ చేయడానికి డిష్ కోసం. టేస్ట్ని కూడా ఎన్హాన్స్ చేస్తుంది, చూపించాను కదా. ఇప్పుడు దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఒక తవా తీసుకొని జెంటిల్గా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత దోశ వేసుకోండి. స్లోగా దోశని స్ప్రెడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకోండి. వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పాలి. ఫ్లిప్ ద దోస టు అదర్ సైడ్. బోత్ సైడ్స్ బాగా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. యూ కెన్ హ్యావ్ ఇట్ విత్ యువర్ ఫేవరెట్ చట్నీ. సర్వ్ హాట్. థ్యాంక్ యూ.